పశ్చిమ గోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తి గేదెను కొంతమంది తాగి వచ్చి కాళ్ళు కట్టేసి మరీ రేప్ చేశారని ఆరోపించాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తును చేపడుతున్నారు. ఆ పక్కన కూడా వచ్చేసింది. ఇక్కడ ఆ బోర్డు పక్కన అలాగంటేండి గురవన్నాడు లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి దాని మీద ఆహారం వేసేసి వెళ్ళిపోయాడు. నల్లాటే లక్ష్వరం అనగా గురవన్నాడు వేరే వాళ్ళు అంటే ఏదో పాఠానికి పక్కన పట్టి వచ్చింది. గురవన్నాడు నైటు అవి గంజా తాగినా కానీ మందు తాగడం జరిగింది. ఈ 4 కాళ్ళు కట్టేసింది. ఏదని ఎప్పుడు చేసి మానభంగం చేసి పడగొట్టి మానభంగం చేసి వెళ్ళిపోతుంది. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఒంట్లాగా ఇలా ఉనిగిపోతుందండి. ఆ తాడు కొత్తగా కట్టింది, బారుగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి. తర్వాత చింగిచ్చి పశువుల దాట గారికి ఫోన్ చేసి రప్పించానండి. పశువుల దాట గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగ దాన్ని 4 పగ్గాలు కట్టేసి మానభంగం చేశాడు కనపడుతుంది. గోళీ తీసేశారు. ఏది 40 మాసం వెళ్తుంటే ఎందుకంటే లైన్లో పడదాం అని పశువుల దాట గారు వెళ్తుంది చేస్తున్నారండి. ఇది మా గంజా కానీ మందు కానీ తాగిన వాళ్ళు బంద్ చేశారండి. అది ఎంత సైట్ ఉందండి. ఆ సైట్ గారికి వెళ్ళి 9 దాటి నైట్ 9 దాటిన తర్వాత అదే పని అండి. ఆ ఊరు కుర్రోళ్ళకి గంజాయి మందు తాగుతాం. 1 గంట ఇంటా కొంటాం. అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం. అమ్మ నాన్న ఇంటికాడ ఎవరు అది కూడా లేదు. ఎక్కడికి వెళ్తాం పట్టుబడికెళ్ళి బంద్ చేస్తాం.